వెల్కమ్ బ్యాక్ టు స్పైసీ కిచెన్. సుజాత గారు, ఇప్పుడు రెండో వంటకం ఏం చేసి చూపిస్తున్నారు? నేను సాంబార్ రైస్ చేసి చూపెడతానండి. ఇది తొందరగా అయిపోతుంది, పావు గంటలో. ఎవరన్నా గెస్ట్లు అనుకోకుండా వచ్చినా మనం వెంటనే తయారు చేయడానికి ఈజీగా ఉంటుంది, అందుకని అది చూపెడతాను. ఓకే అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందర చెప్తాను. ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పోపు గింజలు అన్నమాట, మెంతులు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ, ఉప్పు, పసుపు, కొత్తిమీర. ముందర బియ్యం కడుక్కొని కుక్కర్లో పెట్టుకుందామండి. ఓకే. ఇప్పుడు ఈ రైస్ ఎంత క్వాంటిటీ అండి? పావు కిలో వండుతున్నానండి. పావు కిలో రైస్, పావు కిలో 250 రైస్. ఓకే. దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక పక్కన రైస్ అయిపోతూ ఉంటుంది, తర్వాత కావాల్సిన మిక్సీ. రైస్ కుక్కర్ పెడదాం. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోపు మనము నెక్స్ట్ ఏం కావాలో అవి రెడీ చేసుకుందామండి. ముందర ధనియాలు, పల్లీలు, శనగపప్పు, ఈ ఐటమ్స్ అన్ని నేను చెప్పాను కదా, వాటన్నిటిని నూనెలో వేయించుకోవాలి. ఓకే, వేయించి ఉంచుకోండి. ముందర ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఓకే. ఈ ఐటమ్స్ అన్ని పొడిగొట్టి పెట్టుకున్నానండి నేను. ఓకే, ఇదండి పొడిగొట్టి పెట్టుకున్నాను. ధనియాలు, శనగపప్పు, పల్లీలు 3 కలిపి పొడి కావలసినవన్నీ అండి. ఐటమ్స్ అన్ని పొడి చేసి పెట్టుకున్నా. ఒక గార్నిష్ కి ఇది తప్పించి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పొడి కొంచెం నూనె వేడయ్యాక ఆ పొడి అందులో వేయాలి. ఓకే. చూసారు కదండి, మొత్తం ఇక్కడ ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో ఈ ఐటమ్స్ మొత్తం అన్నీని పౌడర్ చేసుకొని ఉంచారు. ఈ పౌడరు డైరెక్ట్గా వాడేయడానికి అండి. నూనె వేడెక్కిందండి. వేడెక్కింది. ఇప్పుడు పోపు గింజలు వేసుకోవాలి మొదట. పోపు గింజలు, తర్వాత ఎండుమిరపకాయలు అండి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఈ మసాలా పొడి కొట్టుకొని ఆ పొడి ఒక 2-3 స్పూన్స్ వేస్తే సరిపోతుందండి. అన్నానికి సరిపడా ఒక పావు రైస్ బియ్యానికి ఒక 3 స్పూన్స్ మసాలా ఐటమ్స్. కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం వండి పెట్టుకున్న అన్నం ఉంది కదండి. అవునండి. ఆ అన్నాన్ని ఓకే. మనం ముందుగా రైస్ వండి పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఆ రైస్ని ఈ మసాలా ఐటమ్స్లోని వేస్తున్నాం. ఈ రైస్ కూడా ఇంట్లో మీ పిల్లలు బాగా ఇష్టపడతారని. అవునండి, స్కూల్కి వెళ్ళినప్పుడు క్యారియర్కి అట్లా వెరైటీగా ఉంటుంది. రోజు అన్నమే తిని బోర్ కొట్టకుండా ఇదొక వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఇంకా సాంబార్ వేసుకుంటారు. ఇంకా ఏం లేదండి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు చివరలు. కొత్తిమీర, కరివేపాకు వేసాడమే. నేను ఇంకా సాంబార్ రైస్ అంటే సాంబార్ పెడతారేమో, మళ్ళీ రైస్ అంటారేమో అలా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే అన్ని పొడి చేసుకొని మీరు రెడీగా పెట్టుకున్నారు కదా, త్వరగా అయిపోయింది. రైస్ కూడా సాధారణంగా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉన్న రైస్ రాత్రి మళ్ళీ అదే ఏం తింటామని వెరైటీగా ఇలా చేసేసుకోవాలి. ఒకవేళ రైస్ ఉండిపోయినా కూడా ఇట్లా ఈజీగా అయిపోతుంది. అది రెడీగా ఉండి మిగిలిపోయింది అనుకున్నా ఇలా ఉపయోగించుకొని చేయకుండా ఇంకా అయిపోయిందండి. ఓకే. మంచి స్పైసీగా స్మెల్ వస్తుందండి. రెడ్గా, గ్రీన్గా, భలే కలర్ఫుల్గా ఉందండి. ఒకవైపు ఎండుమిర్చీలు, ఒకవైపు ఏమో గ్రీన్ మిర్చీలు. నిమ్మకాయ అట్లా పైన వేస్తే కొంచెం పుల్లగా సాంబార్ కదా, సాంబార్ రైస్ వస్తుంది అనమాట. నిమ్మకాయ పిండుకుంటే ఇష్టమైన వాళ్ళు పిండుకోవచ్చు, లేకపోతే లేదండి. పిండుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది.
అందుకని ఫైనల్గా అనమాట అది పిండుకోవాలి. చూసారు కదండి, వేడి వేడి స్పైసీ ఫుడ్ సాంబార్ రైస్. ఇది ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంది. ఎందుకంటే మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో పడ్డాయి కదా, బాగుంది. త్వరగా అయిపోతుందండి ఈ వంట. పిల్లలకి స్కూల్కి వెళ్ళే ముందు రైస్ ఒకవేళ మిగిలిపోయినా ఇట్లాగా మసాలా వేసి ఇలా సాంబార్ రైస్గా మీరు ఇంట్లో మీ పిల్లలకి రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. సుజాత గారు, మీకు స్టీల్ బిగ్ బజార్ వారి నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చి ఇట్లా మీకు వంటలు పరిచయం చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలండి. చూసారు కదండి స్పైసీ కిచెన్ వంటకాలు. మళ్ళీ నెక్స్ట్ స్పైసీ కిచెన్ వంటకంలో మళ్ళీ కలుద్దాం. బాయ్.